ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మెరీన్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన అద్భుతమైన మాటలను బట్టి బలపరచబడతాం. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని మాట మన జీవితాలను బలపరుస్తుందని నమ్మి విన వాక్యాలను అన్నిటినీ మన జీవితంలో అన్వయించుకుని ఫలించే వారముగా ఉందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితులను, నీ యాతనలను, నీ బాధలను చూసిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటి అంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను మర్చిపోయేటువంటి దేవుడను కాదు, నేను మర్చిపోవుట అసంభవము, నేను నిన్ను మరచిపోజాలను. ఎంత మంచి మాట! ఈరోజు దేవుడు మనల్ని మర్చిపోలేదు అనేటువంటి మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుందండి. చాలా మారులు ప్రభువా నన్ను మర్చిపోయావా, అయా నన్ను చూడడం లేదా, అయా నా పరిస్థితుల్ని నీకు కనబడడం లేదా, అయా నా పరిస్థితులు నీకు కనబడడం లేదా అని ప్రశ్నించే పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నిలబడి ఒక్కొక్కసారి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే నీ ప్రశ్నను ఎరిగి, నీ హృదయాన్ని ఎరిగి, నీ వేదనను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నేను నిన్ను మరిచిపోజాలను, అది అసాధ్యము. ఆమేన్. అద్భుతమైన మాట అండి. ఈరోజు ఈ మాటను బట్టి బలం కలగాలి. ఈరోజు ఈ మాటను బట్టి హృదయం నిండా సంతోషము నిండాలి. ఎందుకంటే ఆయన మనల్ని మరచిపోవడం అసంభవము అంటూ ఉన్నారు కదా. అంటే దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవుడు మన పరిస్థితులు చూస్తున్నారు. మన కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, మనం ఏం అనుభవిస్తున్నామో తెలుసు ఆయనకి. కాబట్టి మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మన పరిస్థితులను ఎరిగినవాడు కాబట్టి, మనల్ని మర్చిపోలేదు కాబట్టి మన సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి, మన కష్టాలకు సుఖాలు ఉన్నాయి, మన యొక్క ప్రార్థనలకు జవాబులు ఉన్నాయి, మన కట్టబడని పరిస్థితులు కట్టబడతాయి, మనకు దీవెనలు రాబోతున్నాయి. హల్లెలూయా. అద్భుతమైన భరోసా కలిగిన మాట. ఈరోజు దేవుడు, నేను నిన్ను మరచిపోజాలను. నేనైతే ప్రభువా నువ్వు నన్ను మరచిపోజాలను అన్న విధానాన్ని బట్టి వందనాలు. అంటే నువ్వు మరచిపోలేదు కాబట్టి, నీకు నా కోసం మొత్తం తెలుసు, నువ్వు అన్నీ చూస్తున్నావు కాబట్టి నా పరిస్థితులు అన్నీ కూడా కట్టబడతాయి అనే భరోసాతో నేను ముందుకు వెళ్తున్నా. మనందరం కూడా అలాగున ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మరి దేవుడు మర్చిపోయేవాడు కాదు. నువ్వు ఒకవేళ హృదయంలో నొచ్చుకున్నా, అనుకున్నా, బాధపడినా, ఈరోజు మరల అద్భుతమైన మాట ద్వారా ఆయన బలపరుస్తూ, నేను నిన్ను మర్చిపోలేదు, తగిన సమయం అందు హెచ్చిస్తాను, బలపరుస్తాను, నడిపిస్తాను, నీ కాలు చిక్కబడుకుండునట్లు నేను నిన్ను మరి నడిపిస్తానని దేవుడు మనతో మంచి వాగ్దానాన్ని చేస్తున్నారు. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మీరు మమ్మల్ని మర్చిపోలేదు, మర్చిపోజాలను అన్నారయ్యా. అంటే మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు, మమ్మల్ని మీరు గుర్తించిన దేవుడు, చూస్తున్న దేవుడు కాబట్టి మా ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని మేము నమ్ముతున్నాం ప్రభువా అని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ యొక్క వాగ్దానము ద్వారా బలం పొందుకున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. అనేకులను ప్రభువా నడిపించండి. ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డానికి ప్రభువా బలంగా ఈ పరిచర్యను నడిపించమని ప్రార్థిస్తున్నాను. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్న దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.